కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. సమస్యల చిట్టా తెచ్చా, నా గోడు ఆలకించే వాళ్ళు ఈ కౌన్సిల్లో లేరు. అలాంటప్పుడు నేను తెచ్చిన మా వార్డు సమస్యల చిట్టా కౌన్సిల్ సాక్షిగానే చించివేస్తున్నానంటూ సాక్షాత్తు కమిషనర్ ఎదుటకు వెళ్ళి చించివేశారు తెనాలి 27వ వార్డు కౌన్సిలర్ బోయిపాటి అరుణ. అసలు ఇంతగా ఈమెకు కోపం రావడానికి కారణం ఏంటో మీరే చూడండి. ఇప్పుడు దాకా సమస్యలు మాట్లాడారు, మీరు అప్పుడు దాకా సైలెంట్ ఉన్నారు. ఎజెండా స్టార్ట్ చేస్తాము. నీకు నాకు పడదకు రాసుకొని కూడా రాసుకొచ్చాను. ఎందుకు ఇగో కాగితాలన్నీ రాసుకొచ్చాను. అరే నేను ఇక్కడే చించేయమంటే ఇక్కడే మేముండే వీడియో ముందే చించేస్తా. నీకు కుదరకపోతే అధికారులన్నా చెప్పాలి. ఎవరు కాముగా కూర్చుంటే మీరు గవర్నర్ సభ్యులే కదా, ఒక చైర్మన్ గారిని అంటుంది. మొన్న కూడా అన్నమాట అన్నారని కామించారు. ఇలాంటి దగ్గరండి ఎంత ప్రతిపక్షం ఉన్నా ఆమెకి కొంచెం మాట్లాడటం అనేది కొంచెం విధానంలో సరిగ్గా నేను చాలా తగ్గి ఉన్నానండి, మీకు తెలుసు. మాట్లాడి కరెక్ట్ నేను చెప్పట్లేదు అధ్యక్ష, కరెక్ట్ అని చెప్పట్లేదు. ఆ మాట ఆమె మాట్లాడకూడదని మేము చూస్తున్నాం అధ్యక్ష, అది మాట్లాడకూడదని మేము చూస్తున్నాం అధ్యక్ష. సమర్థించట్లా మీరు అన్నారు కదా ఇప్పుడు సభ్యురాలకు అడిగితే నాకు చెప్తావు నా ధర్మం. ఆమె అన్నారు నన్ను అడగలేదు అని అన్నారు. నన్ను అడగలేదు అన్నప్పుడు నేను సమాధానం ఎలా చెప్తాను? ఇక్కడ ఎవరు కూర్చున్నా కూడా మీ ద్వారా అధికారులను అడగాల్సిందే కానీ మేము డైరెక్ట్ గా అధికారులను అడగాల్సిన అవసరం పద్ధతి కూడా కాదు. ఆమెకు మాట్లాడడం కొంచెం విధానంలో పొరపాటు పడి ఉంటుందేమో కానీ విధానం కరెక్ట్ కాదని మేము చెప్పలేదు కండి. ఆ మాట నేను అవకాశం ఇచ్చానా లేదా? సైలెంట్ గా ఉన్నాను. మరి చెప్పలేదని మీరే అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పలేదని మీరే అడుగుతున్నారు. మరి తోటి సభ్యులు మీకు తప్పని మేము అసలు పొరపాటు మేము అధ్యక్ష మాట్లాడతాం. కొంచెం సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పలేదని అంటేనే నేను నీతో మాట్లాడాల్సి వచ్చిందండి. కరెక్ట్ అని నేను చెప్పలేదు అధ్యక్ష, కరెక్ట్ అని నేను చెప్పలేదు. కాదండి, పొరపాటు ఆ లెక్కలో నాకు కొన్ని రూల్స్ ఉంటాయండి. చైర్మన్ గా ఎలా మాట్లాడాలి, గౌరవం అయినప్పుడు ఎవరు పెట్టావుగా శ్రీమంత్రి గారు నేను సహనం అనేది ఒక లిమిట్ ఉండేదండి. సహనం అనేది ఒక లిమిట్ ఉన్నది. నాకు ఉంటాయి. ఒక చైర్మన్ గా నేను తీసుకుంటే 2 మీటింగ్ సస్పెండ్ చేసేస్తాను. ఏమనుకున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇక్కడ అధ్యక్షులు ఉన్నప్పుడు పద్ధతి వేసుకుని సహించాల్సిన అవసరం లేదండి. 2 మీటింగ్ సస్పెండ్ చేసేస్తాను. ఏంటో పద్ధతి మాట్లాడతాం. మనకి ఈసారి నోరు దగ్గర పెట్టుకోమను. అధ్యక్ష, మా తోటి సభ్యులు చేసిన దానికి పొరపాటును మేము ఒప్పుకున్నాం అధ్యక్ష. దాన్ని ఎక్కడ మేము సమర్థించట్లేదు. ఇప్పుడు మీ అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడైన త్రిమూర్తి గారు చెప్పినా కూడా ఆ వినకుండా మనకు కావాలంటే సస్పెండ్ చేయండి అంటుంది. కాబట్టి సభను అగౌరపరిచి మిమ్మల్ని అగౌరపరిచినందుకు సస్పెండ్ చేయండి అధ్యక్ష 2 మీటింగులకి. అధ్యక్ష, తోటి సభ్యురాలు చేసింది మేము కరెక్ట్ అట్లేదు. ఎవరైనా సభ్యులు ఎవరైనా సరే ఆ సీట్లో కూర్చున్న చైర్మన్ ద్వారా కానీ మేము అధికారులు ఏదైనా విషయం అడగాలి.
అది కరెక్ట్ కాదు. మాట్లాడిన విధానం పొరపాటు, అంతేగాని కావాలని మాట్లాడిన విధానం కాదు. దాన్ని మీరు ఎక్స్క్యూజ్ చేయమని కోరుకుంటున్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగింది. ఎజెండాలో 21 అంశాలు ఉన్నప్పటికీ పూర్తిగా కౌన్సిల్ హాల్లో చదవకుండానే ఆమోదించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ కౌన్సిల్ సమావేశంలో కేవలం 0 అవర్ ప్రశ్నలతోనే సమయం కాస్త పూర్తయింది. అన్ని పార్టీల కౌన్సిలర్లు ఒకే మాట, మా వార్డుల్లో పనులు జరగట్లేదు, మా వార్డుల్లో సమస్యలు పరిష్కారం కావట్లేదు. అసలు తెనాలి కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్లు ఎలా ప్రశ్నించారో మనం ఒకసారి చూసేద్దాం. తెనాలి పురపాలక సంఘం సిఆర్డీఏ పరిధిలో ఉన్నందున తెనాలి బోసు రోడ్డును మోడల్ రోడ్డుగా తీర్చిదిద్దేందుకు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీనస్ టాక్సీ నుండి చంద్రావూరు పార్కు వరకు టెండర్ ఆమోదం కోసం కౌన్సిల్ ముందుంచారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ కౌన్సిలర్లు ఏమని ధ్వజం ఎత్తారో మీరే చూడండి. స్వరాజ్ థియేటర్ కానీ పార్కు దాకా మంచి హైట్లో ఉంది, పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు. అలాంటప్పుడు 2 కోట్ల రూపాయలు ఇది పెట్టి ఏం చేస్తారు? మున్సిపాలిటీ బిల్డింగ్ కనుక ఖాళీగా ఉంది, రేపు ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ పడగొడుతున్నారు, ఆటోమేటిక్ పడిపోయిద్ది. వీళ్ళకన్నా కొట్లని కట్టించి దానికి ఏమైనా చూస్తే సరిపోద్ది. 2 కోట్ల రూపాయలు సుందరకరణ అంటే ఏం చేస్తారు? నాకేం అర్థం కాలా. సుందరం అంటే ఏంది అసలుకి? సైడ్ మార్జిన్ చేస్తున్నాం అంటే అధ్యక్ష, సైడ్ మార్జిన్ ఆల్రెడీ ఆంజనేయ స్వామి గుడి కాడి నుంచి రామకృష్ణ థియేటర్, బెమ్మసన్ థియేటర్ దాకా సైడ్ వాల్స్ ఆల్రెడీ పిలిచి వేసాం. స్వరాజ్య థియేటర్ ముందు కూడా వేసాం ఆల్రెడీ. స్వరాజ్య థియేటర్ ఆ 4 రోజుల సెంటర్ కాడి నుంచి పార్కు దాకా హైట్లోనే ఉంది. అంకేంది 2 కోట్ల రూపాయలు? ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ ఏం చేస్తారు? పార్కు దాకా వేయలేదండి. ఇప్పుడు ఈ ఎస్టిమేట్ లో పార్కు దాకా ఉంది. ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ ఏం చేస్తారు? 2 కోట్ల రూపాయలు పూర్తయిపోయిందా లేదా? 2 కోట్ల రూపాయలు పెడితే ఇది పూర్తయిద్దా? రేపు మున్సిపాలిటీ బిల్డింగ్ లో కొట్లన్నీ పడగొడుతున్నారు, తీసేస్తారు. ఈ కొట్లు ఎక్కడ ఇస్తారు వీళ్ళకి? మున్సిపాలిటీకి ఏమొచ్చింది ఆదాయం? ఉన్నవన్నీ పోగొట్టుకుని అది కడితే అయిపోయింది 2 కోట్ల రూపాయలు. కోర్టులో ఉంది కదండి. కోర్టులో ఉంటే ఏముంది? క్లియర్ చేశాం కదా అధ్యక్ష. ఇప్పుడు కోర్టులో వదిలేద్దాం మున్సిపాలిటీ ఆస్తి. చెప్పండి. కోర్టులో ఉన్నదని మీకు ఎవరు తెలియజేశారు? కోర్టులో ఉంటే కోర్టులో 2 కోట్ల రూపాయలు చెల్లించమని మనకి ఇచ్చింది మున్సిపాలిటీకి. కోర్టులో ఉందండి. కోర్టులో పేమెంట్ ఉంది కానీ దానికి లేదండి కన్స్ట్రక్షన్. పేమెంట్ చెల్లించారా? పేమెంట్ చెల్లించారా? ఇంకా 70 లక్షలు చెల్లించాలి. అది 70 లక్షల రూపాయలు చెల్లిస్తే 10 కోట్ల రూపాయల ఆస్తి మనకు వచ్చింది. 10 కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది 70 లక్షల రూపాయలు. పేమెంట్ కోర్టులో ఉంది. పేమెంట్ కోర్టులో ఉంది, డాక్యుమెంట్ కోర్టులో లేదు. అది లేదు. మరేంటి? దానికి దిక్కు లేదు, చేయాల్సిన పని లేదు. కన్స్ట్రక్షన్ చేసి మున్సిపాలిటీ 10 కోట్లకి ఆ రోజు పిలిచారు, దానికి దిక్కు లేదు. కానీ మీకు సుమరీకరణ కావాలి. మేడం నేను ఒకటే ఇప్పుడు మన ఆఫీస్ బిల్డింగ్ దీనికి డిజైన్ ఒకటిలో మన R&B సిఈ గారు వచ్చారు, ఒకరోజు వచ్చి మీటింగ్ పెట్టారు, మీరు కూడా ఉన్నారు మేడం. దానిలో ఆల్రెడీ ఇదంతా పడేసి దాన్ని అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్లో అది కూడా కన్స్ట్రక్షన్లో కలుపుతారు మేడం. కలిపి ఒక ఎలివేషన్ కూడా మీకు చూపించారు ఆల్రెడీగా. అది దాన్ని చేద్దామనే ఉద్దేశంతో మనం దాన్ని ఇంకా టేకప్ చేయలేదు మేడం. కాకపోతే ఈ మధ్య సార్ అడిగింది బెయిలింగ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ చేయమన్నారు, అది చేశాము. ఈలోపు వర్షాలు పడ్డాయి. పడిన తర్వాత దానికి ఏం చేయాలి పర్మనెంట్గా సొల్యూషన్ అని చెప్పి 4,80,000కి మేము ఎస్టిమేట్ వేసాం మేడం. అది వేసిన తర్వాత కొత్తగా కమిషనర్ గారు చూసి అది టెండర్ పిలుస్తాం. అలాగే దిశ గత గవర్నమెంట్లో కావాలని చేసి అది పాత గవర్నమెంట్లో చేశారు, అట్లా వదిలేశారు. మళ్ళా టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నా కూడా చేయకుండా దాన్ని వదిలేసి ఏదో ఎవరికో పేరు వచ్చిద్దామో, ఇంకో నాయకులకి పేరు వచ్చిద్దామో, మా రాయ్య గారి పేరు వచ్చిద్దామో అనే ఉద్దేశం దాన్ని ఆపడం తప్పితే ఏందా దిశ? అది ఇది చేయడానికి దిక్కు లేదు. ఇది పూర్తి చేసుకుంటే చక్కగా మున్సిపాలిటీ మన కౌన్సిల్ ఆడ పెట్టుకునే అవకాశాలు ఉంటే అది పూర్తి చేయకుండా దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాటికి తీసుకెళ్ళి పెడతాను ఆలోచన చేసి ఇది మొత్తం కలిపితే చాలా తక్కువ ఖర్చుతో పూర్తి అయిపోతుంది, చాలా చక్కగా పూర్తి అయిపోతుంది. దాన్ని చేయకుండా అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ అక్కడ పెడతాను ఆలోచన చేసి దీన్ని పూర్తి చేయకుండా మేము పట్టణంలో కుక్కలు కరుస్తున్నాయి, వాటి సంఖ్య తీవ్రంగా పెరిగింది, వాటిని అరికట్టే మార్గమే లేదా వైసీపీ కౌన్సిలర్ రామయ్య ప్రశ్నిస్తుంటే
ఆ ప్రశ్నను తెలుగుదేశం కౌన్సిలర్ త్రిమూర్తి సమర్థించారు. తెనాలి పట్టణంలో దరిదాపులుగా కుక్క కాట్లు బాగా పెరిగిపోయినాయి అధ్యక్ష. దరిదాపులుగా మొన్న ఈ పునరావాస కేంద్రాల్లో వెళ్ళేటప్పుడు సెక్రటరీలు కలుస్తున్నాయి, ప్లస్ మన హెల్త్ వర్కర్స్ని కలిసిన సందర్భాలు, పొద్దున్నే శివాలయ టెంపుల్స్కి వెళ్తుంటే చాలాసార్లు కూడా కుక్కలు కలుస్తున్నాయి. దాని మీద గత మనం 2-3 సంవత్సరాల నుంచి దీని మీద మాట్లాడుతూనే ఉన్నాం. లాస్ట్ టైం కూడా మాట్లాడాం. దాని మీద ఈరోజు కూడా సరైన సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం వలన ఇవాళ ఉత్పత్తి పెరిగిపోతూ ఉంది. కుక్కల ఉత్పత్తి తగ్గియాలని చెప్పి 2017లోనో ఏమో మనం ఆల్రెడీ కంపోస్ట్ యార్డ్లో మనం ఒక షెడ్ ఒకటి కట్టుకుంటే 32 లక్షల రూపాయలు ఆ రోజు కేటాయించి, తదుపరి తర్వాత మళ్ళీ రిపేర్లని అవన్నీ ఇవన్నీ దగ్గరగా 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టుంటాం. ఈ రోజు వరకు కూడా తెనాలి పట్టణంలో కుక్కల మీద సరైన యాక్షన్ ప్లాన్ లేదు అధ్యక్ష. ఈ రోజు కూడా జనాలు కరుస్తూనే ఉన్నాయి అధ్యక్ష. ఏంటి దాని మీద మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కానీ, ఎన్నిసార్లు చేసినా కానీ ఈ రోజు వరకు కూడా సరైన ప్రణాళిక లేదు అధ్యక్ష. దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడ అసలు మీ మున్సిపాలిటీ నుంచి చేస్తున్న చర్యలు ఏంటి చెప్పండి అధ్యక్ష. స్నేహ యానిమల్ హస్బెండరీ సొసైటీ అని హర్యానా వాళ్ళతో మన వాళ్ళు కొన్ని కుక్కలను పట్టించి ఆపరేషన్స్ చేయించారు. ఇంకొన్ని అగ్రిమెంట్ ప్రకారం ఇంకొన్ని కుక్కలు చేయించాల్సి ఉండేది. బట్ వాళ్ళ పేమెంట్ ఏదో పెండింగ్ ఉందని చెప్పి వాళ్ళు రాలే. సో వాళ్ళతో కూడా నేను రేపు మాట్లాడి వాళ్ళని కూడా ఇక్కడ రప్పిస్తాను. అది ఒకటో చర్య. సో రెండవది ఏంటంటే, మనకి సంబంధించి నేను మొన్న లాస్ట్ తుఫానికి ముందు కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెట్టారు మేడం. అందులో ఈ కుక్కలకు సంబంధించినటువంటి టెన్నెల సదుపాయం ఏ మున్సిపాలిటీలో సరౌండింగ్స్లో లేదు. తెనాలి మున్సిపాలిటీలో కెన్నెల సదుపాయం అనేది ఉంది. మీరు చెప్పినట్లు చాలా ఆనందదాయక విషయం అది. ఎందుకంటే మనం ఆపరేషన్ చేయించుకుంటే ఉత్పత్తిని మనం తగ్గించుకోవచ్చు. అయితే మనకు ఉండేటువంటి ఏబీసీ రూల్స్లో యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 21 ప్రకారము అదే మనకు అవకాశం ఇచ్చింది. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా వీటి మీద వాటిని ఒక చోటకు పట్టుకెళ్ళి అక్కడే ఒక స్థలం ఏర్పాటు చేసి ప్రహారీ కట్టి భోజన సదుపాయం చేయండి అన్నారు తప్ప వాటిని చంపేయడానికి మాత్రం మనకి రైట్ ఇవ్వట్లేదు. సో అందువలన మేము ఏమనుకున్నామంటే, మేము కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పెట్టి, మేడం ఇక్కడ యానిమల్ హస్బెండరీ తరఫున డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి వెటర్నరీ డాక్టర్స్, సో ఏడీ గారికి మేము ఒక లెటర్ పంపిస్తాం, మీరు ఒక కౌంట్ సైన్ పంపించండి. ప్రతి ఒక్క నెలలో వారానికి కనీసము ఒక 50 కుక్కల నుంచి 100 మనకి ఇక్కడ 98 కెన్నల్స్ ఉన్నాయి. ఆ 98లో కూడా మనం పట్టి ఆపరేషన్ చేయడానికి 2 వారాలు పడుతుంది. ఒకసారి చేసిన తర్వాత 5 రోజులు వాటికి ఫుడ్ పెట్టాలి. ఆ రకంగా చూసుకుంటే గతంలో ఒక కుక్కకి గవర్నమెంట్ రేటే ఒక 1500 రూపాయలు వాళ్ళు ఫిక్స్ చేశారు. వెంటనే యానిమల్ హస్బెండరీ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు వచ్చిన తర్వాత మీ మెడిసిన్స్ అన్నీ ఇస్తాం సార్, మాకున్న రెగ్యులర్ డ్యూటీస్తో పాటు మళ్ళీ ఆపరేషన్స్ కూడా చేయాలంటే మాకు పర్మిషన్ కావాలని కలెక్టర్ మేడంకి మేము మొన్న అడిగాము. ఆవిడ ఓకే అన్నారు. సో అది మనము ఈ తుఫాన్ కారణంగా కొంచెం లాగాన్ అయింది. వచ్చే వారం నుంచి చెప్పిన ఎంహెచ్ఓ గారికి దశల వారీగా కుక్కలని ఆపరేషన్ చేసి అక్కడ 5 రోజులు పెట్టి మళ్ళీ తిరిగి ఇక్కడే విడిచిపెట్టేదే ఉంది తప్ప మనం దాటిని వేరే ప్రాసెస్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సో అయినప్పటికీ కూడా మనం అన్అఫీషియల్గా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. వీళ్ళంత మట్టుకు దాన్ని తగ్గించే ప్రయత్నం అనేది చేస్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తాం. అందరూ కూడా జరిగింది. వాస్తవానికి కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి కమిషనర్ గారు ఇప్పుడున్న ఈ ఎట్లా చేయాలండి అనే దాని మీద చెప్పారు. కానీ నిన్నటి వరకు ఎందుకు జరగలేదనే దాంట్లో పెద్ద మొత్తం మీద కూడా అవినీతి జరిగింది అధ్యక్ష. సంఖ్య కూడా పెంచారు అధ్యక్ష. ఈ రోజు కూడా లావాదేవీలు ఇంకా క్లియర్ అవ్వలేదు అధ్యక్ష. రెండోది వచ్చేటప్పటికి ఈ రోజు కూడా అక్కడ ఆల్రెడీ ఆపరేషన్ చేసి తీసుకొచ్చిన నాటికి మళ్ళీ సంతానోత్పత్తి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఏంటంటే మీ అధికారులు తీసుకునే చర్యల వరకు చేస్తే ఉపయోగం లేదు అధ్యక్ష. మీతో పాటు కౌన్సిల్ సభ్యులు కూడా ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు దాని మీద నివేదికలు మనం పూర్తిస్థాయిలో పరిశీలిస్తే తప్పనిచ్చి సరైన రిజల్ట్ రాదు అధ్యక్ష. ఇవాళ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే నైట్ ఎన్నో పాసింజర్ ట్రైన్స్కి వచ్చే వాళ్ళు బయటకు వెళ్తుంటే ఎమ్మర పడుతున్నాయి. పొద్దున్నే తెల్లారుజాము 4కి 3కి వెళ్తుంటే ఎమ్మర పడుతున్నాయి. ఆఖరిగా మేము కూడా వెళ్తున్నాం, ఎమ్మర పడుతున్నాయి. ఇవాళ పబ్లిక్ కరుస్తున్నాయి. ఇవాళ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనుకోదా అధ్యక్ష. ఇవాళ పొద్దున్నే శివాలయాలకు వెళ్తుంటే వాళ్ళు ఎమ్మర పడుతుంది, వాళ్ళు కంప్లైంట్. నిన్నగా మొన్న ఆల్రెడీ ఈ తుఫాన్ ఎఫెక్ట్లో సెక్రటరీలు కలుస్తున్నాయి ఇంటికి వెళ్ళగానే. ఇవాళ దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. అవి దాడి చేస్తున్నాయి, ఎటువంటి ఉపయోగం లేదు కొంచెం కూడా. ఎప్పుడో 2 years పుట్టే పిల్లల కోసం ఇప్పుడున్న ఈ 2 years లోపలే ఉన్న జనాలకి మీరేమో ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం? ఇప్పుడు కోర్టు నుంచి కూడా ఆర్డర్లు వచ్చినాయి కదండి, ఒక చోట పెట్టేసి దాని ఆహారం అయి పెట్టండి అని. అంటే మన దగ్గర ఉన్న ఈ కెనల్స్ సరిపోవు మేడం కెపాసిటీ. వదిలేసిన అధ్యక్ష, దానివల్ల ఉపయోగం ఏంటి?
ఆ వారం ఎట్లా చిన్న పిల్లల మీద దాడి చేస్తున్నాయి కదండి, పెద్దవాళ్ళు ఎన్ని పిల్లలు చనిపోతున్నారు, ప్రాణహాని చేయకుండా ఉపయోగం ఏముందండి? సంపద ఆపే ఉపయోగం ఏముంది? ప్రజలకు హాని చేస్తుంటే మున్సిపల్ ట్రాక్టర్లకు కనీసం టార్పాలిన్ పట్టాలు కూడా కట్టకుండా పంపిస్తుంటే ఆ చెత్తా చెదారం రోడ్ల వెంట వెళ్లే వారిపైన పడుతున్నాయి అంటూ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆరోపించారు. అదేవిధంగా జేసీబీ మరమ్మతుల్లో ఉంది, వాటి పని ఎంతవరకు వచ్చిందంటూ ప్రశ్నించారు. అధ్యక్ష, జేసీబీ ఇంతకుముందు అడిగితే రిపేర్లో ఉందన్నారు, అయ్యిందా అధ్యక్ష? అది ఎంతవరకు వచ్చిందండి? జేసీబీ రిపేర్లు అన్నారు, మరి ఏంటి? పాప్ కార్డ్ అది వచ్చిందా? కాంపాక్టర్ అయి ఉండేది సార్, ఆగిపోయిందిగా మళ్ళీ అది. ఆ కాంపాక్టర్ ఆల్రెడీ కొత్త కాంపాక్టర్ మేడం, క్లచ్ ప్లేట్లు పోవడం వల్ల ఆగిపోయింది. మన జిందాల్ ప్లాంట్ దగ్గర ఆగిపోయింది మేడం. ఆ జిందాల్ ప్లాంట్ నుంచి గుంటూరు తీసుకెళ్ళాము, గుంటూరులో చేశారు, ఆల్రెడీ సర్వీస్ సెంటర్లో చేశారు. మళ్ళీ వస్తున్నప్పుడు మళ్ళీ అది నిజంగానే సార్ చెప్పినట్లు ఆగింది మేడం. చిన్న నేను కౌన్సిలర్ అయిన కాడ నుంచి చెబుతాను ఉండరు, ఎక్కడ చట్టంలో చెత్త బొత్త తీసుకుందామని అడిగామనుకో, లేదు రిపేరే అంటున్నారు. ఏంది పబ్లిక్ను చెట్లు చుట్టూ అపార్ట్మెంట్లు ఇల్లులు కట్టుకొని పెద్ద పెద్ద మాన్లు అయిపోయి అవి తీర్తానికి అది మన స్థలం కాదని అంటారు మన మున్సిపాలిటీ వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు పట్టించుకొని మరి దానికి ఏదో ఒక సొల్యూషన్ చూపించాలి కదా, అదెవరు చూపిరు. ఆ జేసీపీలోను రిపేర్ అని చెప్పి అని చెబుతున్నారు, ఎప్పుడు పడ్డా అది అడుగుతున్నాం, చెబుతానే ఉన్నారు. అది ఇంకోటి అసలుగా అది ఎంత డబ్బులు కొత్తది కొంటా ఉంటారు, దీన్ని రిపేర్ చేయించరు. దీనికి ఎలా జరుగుతుంది? మన మినిస్టర్ సమాధానం చెప్పరు. మినిస్టర్ తర్వాత ఒక జేసీపీని కూడా మొన్న కొత్తది కూడా పెద్దది కూడా ఒకటి తెచ్చారు, మరి అదేమైందో తెలియదు. చిన్నది ఒకటి ఉంది గొంతుల్లో సందుల్లో తిప్పుకోవటానికి, అది అసలు కనపడతల్లా. వాడోను టాటర్ తోలుకుంటున్నాడు ఆ డ్రైవరు, పాపం ఏంది రూపాయి అని అంటే ఏం చేస్తామంటే రిపేర్ అండి అని అంటున్నాడు ఆయన. ఇదొకటి ప్రాబ్లం. మరి దీనికి ఏంటి మార్గం? ఎన్ని రోజులు చేపిస్తారు? ఇంకా 3 నెలలే ఉందా మాకు టైం. ఈ 3 నెలలు కూడా అది రిపేర్ అవుతానే ఒకటా? ఒకవేళ నాకు తెలవదులే, నేనేమి కొత్తగా ఎన్నికయ్యాను కదా. కాదండి, సభ్యులన్న దానికి మీరు నవ్వుకుంటామేనా ఉందా? పని ఏమన్నా జరిగేది ఉందా? అసలు వాళ్ళు అడగడానికి మీరు చేయడానికి సరిపోయింది. అది కొత్తది, పాతయన్నీ ఏమైనా కొత్తది కొన్నాము కనపట్టలేదు అంటే మొన్న మీ వాటిలో చెప్పినట్టానికి వచ్చింది కదా. అది చిన్నదేమో టైర్లు పెట్టారు సార్, వస్తుంది సార్. మధ్యలోనే ఆగిపోయింది, దానికి డబ్బులు ఇవ్వలేదా మనం? మధ్యలో ఆగిపోయిద్దా? ఇదేందండి? ఇదేంది? ఇప్పుడు అన్నిటికైతే బిల్లులు పెడుతున్నావు, అన్నిటికైతే చేస్తున్నావు. ఇక్కడ కమిషనర్ గారు ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టి మంచిగా చేయండి. అధ్యక్ష, చిన్న మాట అండి, ఒక్క నిమిషం ఉండండి. మీరు 52 లక్షల చిల్లర కరెంటు బిల్లు అని పెట్టారు. ఎన్ని నెలది, ఎన్ని సంవత్సరాలది, ఎప్పుడుది? మాకు 1 నెల కట్టకపోతే ఇంటిది పీక్కి వెళ్ళిపోతున్నాడు ఫీజు. అసలు కౌన్సిలర్ లేదు, ఏమీ లేదు, ముందు ఫీజు పీక్కి వెళ్తున్నా అని చెబుతున్నాడు. 52 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ కరెంటు బిల్లు అని చెప్పి పెట్టారు. ఎన్ని సంవత్సరాలది, ఎన్ని నెలది? నాకు కొద్దిగా తెలవాలి. ఉండవల్లి సంబంధించి ఒక బిల్లు ఒకటి మనకి ఒక పంప్ హౌస్ దగ్గర ఈ మంత్ 4 lakhs వచ్చింది. అసలు మనం యూజ్ చేయము, రెగ్యులర్ బిల్లు కామన్గా వస్తుంది. అది నేను అమ్మయ్య గారు కూర్చొని కూడా ఎగ్జామిన్ చేసాం. అసలు మేము లెటర్ పెట్టి ఆయనతో మాట్లాడాం, అసలు యూజ్ చేయలేదు ఎందుకు ఎంత వస్తుందని చెప్పేటట్టు. అది ఒకసారి చూస్తాం సార్, ఏమైనా తప్పుగా ఉందో ఎక్సెస్ వచ్చిందని. సో మా లెవెల్లో అసలు ఎక్కడెక్కడ ఎందుకు వస్తుందని కూడా ఫ్లక్చువేషన్స్ కూడా, అట్లాగే అడిషనల్ కన్జంప్షన్ ఛార్జెస్ అని మన వాడే లోడ్ పెట్టి కూడా ఎక్కువ కట్టమంటారు మేము, డిపాజిట్స్ అనేవి. అవి కూడా దానివల్ల కొంత అమౌంట్ రైజ్ అవుతుంటుంది. సో ఇది ఒకసారి ఎగ్జామ్ చేస్తాను మేడం, చూస్తాను. ఇక్కడ ఒక 44,21,000 చిల్లర ఉంది. ఇదేందయ్యా? ఈ 2 months సంబంధించినటువంటి కమిషనర్ గారు ప్రతిసారి వస్తానే ఉంది, 2 నెలలకి, నెలకి, 3 నెలలకి వస్తానే ఉంది, లక్షలు. ఇంకోటి ఉందయ్యా, వచ్చిన కానించి డబ్బా ఇస్తున్నారు నాకు. గౌరవ చైర్పర్సన్ గారికి, గౌరవ సభ్యులకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రీఫ్రెష్మెంట్ అరేంజ్మెంట్స్ వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసిన 35 నుంచి 40 వార్డులకు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రామ్ చేసామండి. దానికి సంబంధించి
92,515 రూపాయలు. పెన్షన్ మీరు డిస్పోజ్ చేసేది ఏంది? వాళ్ళు సచివాలయం వాళ్ళు చేస్తున్నారుగా సార్. అక్కడ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ చేశారు. 35 నుంచి 40 వార్డ్స్కి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఏ వార్డులో లేకుండా మీరే చేసుకున్నారే? మాకేం తెలియదే మరి. 15 వార్డులో మాకేం చెప్పలేదు సార్. ఇది మా కొరకు సార్. పేమెంట్ ఓచర్ ఇక్కడ మేము పేమెంట్ చేసిన వివరాలు సార్. ఇది పేమెంట్ ఎవరైతే బిల్ పెట్టారో దాని గురించి పనిచేసాము పెన్షన్ తాలూకా అని అంటున్నావు కదా. పెట్టారు అంటున్నా. ఇది నేను అనేది ఏంటంటే ఒక నిమిషం ఇప్పుడు ఒక నిమిషం ఏంటంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సచివాలయ సిబ్బంది చేస్తున్నారు, ఎంఈలు అలా చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఈ కార్యక్రమం ఏం పెట్టారు? దీనికి 92,000 ఎందుకు ఖర్చు అయింది? ఈ మొత్తం 44 లక్షల రూపాయలు. ఓకేనండి. దాని గురించి ఎవరో బిల్లు పెడితే మీరు ఎలా చెల్లిస్తున్నారు ఆమోదించకుండా? ఎవరు సిగ్నేచర్ లేకుండా? కమిషనర్ గారు నోటిఫికేషన్ వెళ్ళిందా? అంటే ఇతరములు సార్. అంటే దీంట్లో పేరెవరిది లేదుగా. గుంటుకోడేశ్వర నా పేరు అన్న పెట్టండి కట్ట. కొద్దిగా అవసరం ఉంది డబ్బులు. అట్టాను కాదు సార్. ఇంకోటి మన ఇల్లు మన గౌరవం అనే ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేశాం సార్. దానికి వచ్చి 42,258 రూపాయలు సార్. ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఇది ఎప్పుడు పెట్టారు? ఎక్కడ పెట్టారు సార్? ఇది మా దగ్గర ఆయన ఖర్చు వివరం చెబుతున్నాం సార్. దాని ఎవరు సెక్షన్ నుంచి వచ్చిన బిల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మేము పెట్టేస్తాం సార్. వాళ్ళు పెడితే మీరు ఎలా ఆమోదించారంటున్నా? పలానా వార్డులో పెట్టారు, పలానా కౌన్సిలర్ ఆధ్వర్యంలో పెట్టింది, పలానా. మేడం ఇప్పుడు ఈ అదర్స్ అనే దాంట్లో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏ సెక్షన్ నుంచి వచ్చాయో అవన్నీ కూడా గౌరవ సభ్యులకి ఇస్తాం మేడం. మీకు ఒక కాపీ కూడా ఇస్తాము వెంటనే. మీకు ఎందుకు అడుగుతానంటే మీకు తెలుసుకోండి. భారత కమిషన్ కానీ ఇక్కడ అధికారుల మీద కానీ మాకు ఎటువంటి మీ నమ్మకం లేదు. మీ మీద నమ్మకం ఉంది. మీ నమ్మకాన్ని మీరు కట్టగా చేసుకోండి. 92,000 దేనికి ఏం చెప్పాలండి? ఇప్పుడు అది ఎవరు 43,000 అడుగుతా సమాజం చెప్పలేదు. ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైంది, ఆ వివరాలు ఇస్తాం మీకు అనే మాకు టైం ఉండాలిగా. 40 వార్డులు శివాలయం చుట్టూ తిరుగుతుంటే పొద్దున్నే లేచి మన మున్సిపాలిటీ తాటర్లో చెత్త ఎత్తుకెళ్తా పైన నుంచి చండాలమైన ఎల్లా పాపం తాటర్ పైన వేసుకొని వెళ్తుంటే దాని మీద పట్ట లేకుండా రోడ్ల మీద పడిపోయి ఏంది చాలా ఇబ్బంది అవుతుంది. దానికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టరు మీరు. తాటర్ రిపేర్ వచ్చిందని వాళ్ళు ఏడుస్తున్నారు కార్మికులు, దానికి ఖర్చు పెట్టరు. ఏంది ఎవరన్నా ఏదన్నా పని అడిగితే ఏదైనా రోడ్డు అడిగితే రోడ్డు మీద రోడ్డు వేస్తానికి కుదరదు. మా రూల్లో లేదు. ఈ రూల్లో ఎక్కడుంది? ఈ రూల్లో ఎక్కడుంది? మా రూల్ లేదు, మాకున్న అవకాశం ఇదేను అని తమరు చెబుతున్నారు. మీ తమరికి మేము ఎదురు చెబుతలేదు. ఈ రూల్లో ఎక్కడుందో? ఇప్పుడు తాటర్ రిపేర్ చేయించుకునే బాధ్యత మనకు లేదా? నేను శివాలయంకి వెళ్ళా, మా రామలింగేశ్వరపేట శివాలయంకి వెళ్తే ఎంత చండాల పశువుంటుంది తాటర్ నుంచి కింద పడింది. ఎందుకు పట్ట ఎంత అయితే అది ఎంత అయితే? సర్పంచ్ అండ్ వర్కర్స్ పుష్ కార్డ్స్ ఒకటి రిపేర్స్ ఒకటి నా దృష్టికి వచ్చాయి. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఆల్రెడీ చెప్పున్నాను. టాటర్ లేదా? మనకి వస్తుంది. టాటర్ లేవా? టాటర్లు. హలో ఒక నిమిషం. ఈ 44 లక్షల అధ్యక్ష ఈ 44,21,798 రూపాయలు ఇవన్నీ అత్యవసరం కోసం సిబిల్లే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రమోట్ చేసేవాళ్ళు కానీ దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ చెల్లించేవాళ్ళు కానీ దీనిపైన ఎక్కడ మోడలింగ్ కానీ దానిపైన దానిపైన అవగాహన లేదు. వాళ్ళకి సిబిల్ అనేది ఆటోమేటిక్గా ఇప్పుడన్నా గురుగారు అన్నారు పెట్టామండి చెల్లించామన్నారు. ఎక్కడ జరిగిందంటే అతనికే తెలవదు. చేసింది ఎవరంటే కనుక్కోవాలి అని అంటున్నారు. ఆ డీటెయిల్స్ కమిషనర్ గారు మాకు ఇస్తాను. ఇచ్చిన వాళ్ళు ఏం సుఖం? నువ్వు చెల్లించేసినప్పుడు మీరు ఇచ్చేసినప్పుడు మాకేం వచ్చింది? కానీ ఇది ఎందుకు పెడుతున్నారు, దీనికి పెడతాన కారణం ఏంది, దానికి ఆ డబ్బులు అవుతున్నాయా లేదా, సిబిల్లు ఎలా పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు, ఎలా చెల్లిస్తున్నారు మీరు చూడమని చెబుతున్నాం. ప్రతి సంవత్సరం ఇప్పుడు మేడం మనకి మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలి, ప్రోగ్రామ్స్ చేయాలి, ఖర్చు అవుతుంది. అనవసరం ఖర్చు కాకుండా దాన్ని కంట్రోల్ చేయాలి. నేను అనేది ఏంటంటే కమిషన్ గారు అది ఒకవేళ ఖర్చు అయిందనుకో ఫలానా 15 వార్డులోనో 40 వార్డులోనో 20 వార్డులోనో ఫలాంది ఖర్చు అయింది
ఫలానా ఫలానా తిరుమూర్తి గారు ఫలానా సంజీవ్ రెడ్డి గారు అని చెప్పి దీంట్లో ఉదాహరించండి. ఓహో ఫలానా ఖర్చు అయింది కావాలని చెప్పి మేము కూడా అనుకుంటాం. అందరికంటే ఏమనిపిస్తుంది మాకు కౌన్సిల్ అది రాదు కానీ మేడం బ్యాకప్ అడిగిన వెంటనే మనం ఇవ్వడానికి పేపర్ అన్నీ ఇవ్వండి, పేపర్ అన్నీ ఇవ్వండి. ఇప్పుడు ఎవరు కాంట్రాక్టర్ లేదు అది ఎందుకు కాంట్రాక్టర్ నేను అనేది ఏంటంటే కాంట్రాక్టర్లు చేశారని పెట్టారు కానీ అది అవసరమా లేదా? అసలు వాళ్ళు పెట్టే బిల్లు వీళ్ళు యాక్సెప్ట్ చేసేది మీరే కదా. అత్యవసర బిల్లు మీరేగా చెక్ రాస్తుంది, మీరేగా సి బిల్లు ఓకే చేస్తుంది. అప్పుడన్నా దీన్ని చూడండి. సి బిల్లో బోర్డు అంతా మిస్రీడింగ్ అవుతుంది. రోజుకి వచ్చి 1,33,000 రూపాయలు అత్యవసర ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఏమి లేదు. బిల్లులు చెల్లించాలంటేనే ఇబ్బంది పడుతున్నామని బిల్లులు చెల్లించటల్లా. ఇందాక ఎంఈ గారు కూడా అన్నాడు డస్ట్ పోద్దామంటే వద్దన్నాడు. డస్ట్ అంత ఎద్ది రారీ 18,000, 10 లారీలు పోసినా 1,80,000. బోర్డు అంత రెవెన్యూ వస్తుంది. 30 వార్డు 31 వార్డు వడాలు ఇవ్వడు. వాటికి పోయడానికైతే లేదు కానీ ఎక్కడో గుడిసి కట్టాము వాళ్ళకి పెట్టాము. ఇవన్నీ 44 లక్షలు. గతంలో మా వాళ్ళని కూడా అడిగా ఏందా ఎంత డబ్బు అంటే 5లేబ్బా అన్నారు. ఇద్దామని మాకు తెలియదు కదా, మేము అలా ఉన్నాం. కాబట్టి ఇదంతా చాలా మిస్రీడింగ్. ప్రతి నెల దీంట్లో ఇట్లాగే వస్తూ ఉంది. మీరు చూస్తా ఉనండి. ఊరికే బిల్లు పెట్టేస్తే ఏమొచ్చింది అది రిపేర్ చేసుకొని. కాబట్టి అత్యవసరానికి ఉపయోగించండి. మాకెవరు సమావేశం ప్రారంభం కాగానే సాధారణ సమావేశం అని పెట్టకుండా అత్యవసర సమావేశం అని ఎందుకు పెట్టారు అని టీడీపీ కౌన్సిలర్ త్రిమూర్తి మున్సిపల్ చైర్పర్సన్ రాధికను ప్రశ్నించారు. అందుకు సమాధానంగా చైర్పర్సన్ ఏం చెప్పారో వినండి. అత్యవసర సమావేశం పెట్టడానికి కారణం ఏంటి సార్? తుఫాను వస్తుందని 6 రోజుల ముందుగానే చెప్తున్నారు కాబట్టి దాని మీద అధికారులు వండానా ఇది కుదరలేదు కాబట్టి అత్యవసరం అడుగుతుంది. అదే 10 రోజులు క్రియేట్ అవుతానే ఉద్దేశంతోనే మనం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం కోసం ప్రజలకి మనం ప్రిపేర్ అయి ఉన్నాం కదా అన్నిటికీ. అలాంటి సాధారణ సమావేశం పెట్టడానికి మనం కూడా ముందే ప్రిపేర్ అయి ఉంటే ఈ ప్రత్యేక సమావేశం పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మనం కొన్ని అంశాలు ఎక్కువగా పెట్టుకొని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏంటంటే పూర్తి చేసుకోవడానికి వాటిలో ఉన్న విషయాలు మనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది లేకుండా జరిగిపోయాయి కదా. తుఫాను కరెక్ట్ టయానికే వస్తుందని మనకు తెలియదు కదండి. అదే ముందు నుంచే తుఫాను కరెక్ట్ గా వచ్చేది మనకు తెలియదు కదా. 27, 28, మీరు సాగించండి. ఈ రోజున ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నామంటే మన మున్సిపాలిటీని అభినందించుకోవాలి కానీ ఇలాంటి నేను చెప్పిన కరెక్ట్ టయానికే వస్తుందని ఎవరికి అనుకోవాలి కదండి. వాతావరణం ప్రకృతి ఎలా ఉంది, మనం ఎలా చేయగలం? అధ్యక్ష 27, 28, 29 నుంచి మనం ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసుకొని మన అధికార యంత్రాంగాన్ని మన మున్సిపాలిటీ సిబ్బంది రెడీ చేసుకొని ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళాం. తప్పకుండా మీరు అన్నట్టుగానే నెక్స్ట్ నుంచి జాగ్రత్త తీసుకొని పెట్టుకుందాం. తన వార్డులో 5 సంవత్సరాలలో ఒక్క పని కూడా చేయలేదని, ఎన్నోసార్లు కమిషనర్లకు దరఖాస్తులు చేసుకున్నా ఇంతవరకు ఏ ఒక్క పని చేయలేదని 19వ వార్డు కౌన్సిలర్ ప్రతిపక్ష కౌన్సిలర్ త్రిమూర్తి తీవ్రంగా ధ్వజమెత్తారు. 19వ వార్డులో ఈ వర్క్ చేశామని చెప్పడానికి ఏమన్నా వీళ్ళ దగ్గర ఆధారం ఉందో చూడండి అధ్యక్ష. ఎక్కడ పని చేయలేదు. ఎందుకంటే ఇది కొంచెం పాష్ ఏరియా అని చెప్పి కొంత బాగుంటుందని వచ్చి రోడ్లు వేసారండి. కానీ డ్రైన్స్ చాలా అధ్వానం అధ్యక్ష. రోడ్డు బాగున్నా కూడా కొన్ని ప్యాచ్ వర్క్ చేయాల్సిన్నా కూడా డ్రైన్స్ అనేది ఎక్కడా లేవు అధ్యక్ష. 15 years నుంచి నేను ఇదే కోరుకుంటుంటే ఇంతవరకు ఒక డ్రైన్ చేసింది లేదు. అక్కడక్కడ కలవట్ వేసింది తప్పితే డ్రైన్స్ ఎంతవరకు తెలియదు అధ్యక్ష. నేను 3 times పెట్టాను అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల్లో 3 times నేను డ్రైన్స్ కట్టమని చెప్పి పెడితే ఇంతవరకు టెండర్ పిలిచిన పాపాను పోలేదు అధ్యక్ష. మేడం అది షరాబ్ బజార్, ఈ రోడ్డు కాదు. నేను చెప్పాను నేను చెప్పాల. షరాబ్ బజార్ లో ఆల్రెడీ టెండర్ పిలిచారు, 2 times పెట్టారు, ఎవరు రాలేదు. రోడ్ గురించి అడుగుతున్నారు, షరాబ్ బజార్ గురించి అడగలేదండి. ఎప్పుడు పిలిచారు నాకు కావాలి అధ్యక్ష? జూలై 23వ తారీఖు ఒకసారి పిలిచారు. సెప్టెంబర్ మంత్ లో ఒకసారి పిలిచారు. ఆడకాలు కూడా పిలుస్తున్నాం మేడం. చెప్తే కుదరదు. ఎప్పుడు పిలిచారు నాకు ఇవ్వండి. లిస్ట్ ఇస్తారు. లిస్ట్ ఇవ్వండి, నాకు తెలియజేయండి. ఎందుకంటే ఈ రోజు 3 years నుంచి దాని మీద ఒక ధ్యాస లేదు, పని చేయాలని తత్వం లేదు. లిస్ట్ ఇస్తారన్నారు. 3వ వార్డులో మురుగు కాలువలతో ఇబ్బంది పడుతున్నాము, దీనిపై చర్యలు తీసుకోవాలని అప్లికేషన్లు పెట్టినా పట్టించుకోకపోవటానికి కారణం ఏంటంటూ ఆ వార్డు కౌన్సిలర్ కోటయ్య ధ్వజమెత్తారు. ఈ మురుగు నీటితో ప్రజలు అల్లాడిపోతున్నారు అధ్యక్ష. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఎస్టిమేషన్లో అవన్నీ వేయించి
ఈరోజు మీటింగ్ వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసాం. కానీ అవన్నీ టెండర్లు అసలు ఇవన్నీ ఏం రాకుండా, ఎజెండాలో ఏం లేకుండా ఎందుకు క్యాన్సిల్ చేశారు? నాకు దానికి వివరణ కావాలి అధ్యక్ష. ఏంటంటే ప్రజలు అసలుకి నా 3వ వార్డు అంటేనే ఎక్స్టెన్షన్ ఏరియా, అవి కాలువలు లేక ఎప్పటి నుంచో అల్లాడుతున్నారు. నీరు 3 నెలల నుంచి ఎంఈ గారు డిఈ గారు వీళ్ళు చూసి తోడిస్తున్నారు. ఆ ఇబ్బందిని చూసి వాళ్ళు కాలువలు వేయడానికి చర్యలు తీసుకొని సంతకాలన్నీ చేసి మీ దృష్టికి వచ్చి మీరు సంతకం చేసి ఈరోజు ఎజెండాలోకి వస్తుంటే ఎజెండాలో మా సబ్జెక్ట్ లేదు. ఎందుకని? లెటర్ సార్ ఇచ్చిన లెటర్లో చెక్ చేసాం మేడం. అది సిఆర్డిఏ ప్రపోజల్స్లో పెట్టడం కోసం రెడీ చేసి పెట్టాం మేడం. సిఆర్డిఏ ప్రపోజల్స్ కోసం అని చెప్పి డ్రైన్స్ అన్ని సిఆర్డిఏ ప్రపోజల్స్లో రెడీ చేసాం మేడం. ఆల్రెడీ దాంట్లో యాడ్ చేసాం మేడం. రోడ్డు మాత్రం 15th ఫైనాన్స్ గ్రాంట్లో పెడదామని చెప్పారు మేడం. అందువల్ల అది కూడా ఎస్టిమేట్ రెడీ చేసి సబ్మిట్ చేసాం మేడం. 15th ఫైనాన్స్ దాంట్లో పెడదామని ఫిక్స్ చేసాం మేడం. నేను రోడ్డు కాదు అధ్యక్ష అడుగుతుంది, డ్రైన్స్. రోడ్డు సిఆర్ దాంట్లో పెడదాం అన్నారు. డ్రైన్స్ 6 నెలల నుంచి ఎస్టిమేట్ అయ్యంతా 5 లక్షలు కూడా లేవు అధ్యక్ష. మీరు అడుగుతుంది రోడ్డు మీద నీళ్ళు నిలబడుతున్నది శాంక్షన్ అయింది మేడం. టెండర్ పిలిచాం, 3 calls పిలిచాం మేడం. ఎవరు పార్టిసిపేట్ చేయలేదు మేడం. అవైతే సిద్ధార్థ కాలనీ సెకండ్ క్రాస్ రోడ్డు ఉంది మేడం. రోడ్డు మీద నీళ్ళు నిలబడతాయని చెప్పి డ్రైను రోడ్డు 2 ఎస్టిమేట్ పెట్టాము. 3 సార్లు టెండర్ కూడా కాల్ఫర్ చేసాం మేడం. ఎవరు బిడ్డర్ పార్టిసిపేట్ చేయటం పోవడం వల్ల అది ఇంకా చేయలేదు మేడం. అది ఈసారి ఇంపార్టెంట్ డ్రైన్స్ మీరు అందరూ చూశారు కదా, చూసాం. జనాలు మిమ్మల్ని అన్నారండి. అందుకే సార్ 15th అట్ట అంటారు ఏంది అది అన్నారు. సార్ తెలియలే, కొత్తగా వచ్చారు వీళ్ళంటే ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నారు అధ్యక్ష. వాళ్ళే రోజు తెల్లారులు ఎత్తి ఇంటికాడికి వస్తున్నారు, మళ్ళీ ఎంఈ గారు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. 60 లక్షలు ఆల్రెడీ ఉంది మేడం. 15th ఫైనాన్స్ లో ఉంది మేడం ఆల్రెడీ. 2వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ తన వార్డులో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, వాటిని ఎందుకు బాగు చేయటం లేదని వార్డు ప్రజలను తను నిలదీస్తున్నారని ఆరోపించారు. ఈ వర్షాలకి విపరీతంగా రోడ్లు బురదయ్యి వాళ్ళందరూ రోజు ఫోన్ చేసి గొడవ చేస్తున్నారండి. వాళ్ళకి చెప్పలేని పరిస్థితి అయింది. 2వ వార్డుకు సంబంధించి 2 వర్కులు ఆల్రెడీ అగ్రిమెంట్ అయినవి. రేపొద్దున ఇనాగ్రేషన్ కోసం అని ప్లాన్ చేస్తున్నాం. ఏం వర్కులు అండి అవి? అది వచ్చేసి సత్యనారాయణ వీధి మెయిన్ రోడ్డు డ్రైన్ అండి. తర్వాత వచ్చేసి గోల్డెన్ టవర్స్ రోడ్ లో డ్రైన్. ఈ 2 వర్కులు అయితే త్వరగా స్టార్ట్ చేసి క్లోజ్ చేస్తాం. నిజమే సార్, మీరు చెప్తున్నారు, మేము వింటున్నామండి. కానీ వాళ్ళు అసలు అర్థం చేసుకోవట్లేదండి. వాళ్ళ బాధ ఎట్లా ఉందంటే వాళ్ళు బాధపడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏమైనా అనుకోండి, వయసులో పెద్దదాన్ని, మీరు చిన్నవాళ్ళు. ఈ మా సర్వీస్ కూడా వచ్చేసింది. ఈ కొద్ది రోజుల్లోనన్నా మీరు కనీసం పనులు బిగిన్ చేస్తే మేము వాళ్ళకి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసావు అంటున్నారు. మేము లోకల్ వాళ్ళమే కదండి, ఏం చేసామంటే ఏం చెప్పగలుగుతామండి వాళ్ళకి? టెండర్లు వేయాల్సిందే కదా మేడం. అందువల్ల వాళ్ళకి కొంచెం టెండర్ పార్టిసిపేట్ డబ్బులు రాకపోవడం వల్ల ఈ మధ్య ఒక్కటండి చెప్పుకోవటానికి సిగ్గుచేటు అనిపిస్తుంది. తాగొచ్చి ఏం చేసావమ్మా నువ్వు మాకు అని నిలదీస్తున్నారండి. కనీసం వయసు కన్నా వాళ్ళు విలువెట్లేదు. కౌన్సిలర్ గా విలువ తిరిగి లేదు. ఒక వయసు కన్నా విలువ ఏం చేసావు నువ్వు మాకు అని నిలదీస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి అవుతుంది. వార్డులో మొత్తం 3,40 లక్షల రూపాయలు శాంక్షన్. గత 3 కౌన్సిల్లో 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి మేడం. అవి టెండర్లో ఉన్నాయి. మాకు ఈ నెలలో ఎవరో ఒకసారి టెండర్ వేయించి స్టార్ట్ చేపిస్తాం. ఇంకా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో ఇబ్బందులను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. మన కమిషనర్ గారు, ఎంఈ గారు వీళ్ళు కూడా వచ్చారు. ఆ గోతుల్లో భయంకరమైన గోతుల్లో నీళ్లుండి అది ఎందుకని డిలే అవుతుంది? ఎప్పుడు చూసినా మెటీరియల్ వర్షాలు అంటున్నారు. మరి కాంట్రాక్టర్ అడిగితేనేమో ఎంఈ గారు మాకు మెటీరియల్ తెచ్చుకోవటానికి మైనింగ్ వాళ్ళకు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ వాళ్ళకి ఇచ్చి పర్మిషన్ తెచ్చుకుని మెటీరియల్ తెచ్చుకుంటామన్నారు. ఆ ఎంఈ గారు ఏమో ఆ లెటర్ ఇవ్వట్లేదంట మైనింగ్ వాళ్ళకి. మరి ఎందుకు ఇవ్వట్లేదు? మినిస్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు శంకుస్థాపన చేసి 3 నెలలు అయింది. మినిస్టర్ గారు తమరు వచ్చి అది కూడా ఇంతవరకు స్టార్ట్ చేయాల. ఈ 2 రోడ్ల పరిస్థితి ఏంటి? కనీసం ఆ గోతుల్లో ఆల్టర్నేట్ అన్నా చేయాలి కదా. నిమ్మక నీరు కూర్చున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు. మరి దాన్ని అసలు ఆ విషయం ఏంటో దానికి ఆల్టర్నేట్ అన్నా చేస్తారో. మరి ఎంఈ గారు ఆయనకి కాంట్రాక్ట్కి అది మైనింగ్ వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకోవడానికి లెటర్ ఇస్తారు. ఎందుకు డిలే చేస్తున్నారు? తమ ద్వారా ఎంఈ గారిని అడుగుతున్నాం మేడం గారు. మరి ఇప్పటిదాకా ఆ సిస్టమ్ అయితే లేదు మేడం మన దగ్గర. అంటే వీళ్ళు ఏమంటారంటే మీరు మైనింగ్ వాళ్ళకి లెటర్ రాయండి, మైనింగ్ వాళ్ళకి లెటర్ రాస్తే మాకు ఎగ్జామిషన్ వస్తుందని. నాకు తెలిసినంత వరకు అది కొంచెం మిస్యూజ్ అయ్యేందుకు కూడా ఛాన్స్ ఉంది. కానీ నేనేం చెప్పానంటే కాంట్రాక్ట్స్ 2-3 వచ్చినప్పుడు వాళ్ళని ఒక రిప్రజెంటేషన్ ఇమ్మని చెప్పాం. ఇస్తే మేము మైనింగ్ వాళ్ళకి పంపిస్తాం అన్నాం. సరే అన్నారు వాళ్ళు. ప్రస్తుతానికి అలా ఉంది మేడం. ఆల్రెడీ కాంట్రాక్ట్స్ కూడా చెప్పాను సార్ నేను.
సార్ మీరు మొన్న పునరావాస క్యాంప్కి వచ్చారు, కనీసం ఆల్టర్నేట్ అన్నా చేయండి సార్. అది అసలు పడవలు వేసుకు తిరగవచ్చు మళ్ళీ వర్షం వస్తే. ఆల్టర్నేట్ అన్నా గోతుల్ని 3 వార్డులకు సంబంధించింది, ఆ డస్టో వస్తో ఏదో ఒకటి ఆల్టర్నేట్ అన్నా చేయండి. మినిస్టర్ గారు ప్రారంభోత్సవం, మినిస్టర్ గారు చైర్మన్ గారు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన దానికి ఇంతవరకు ఏమీ లేదు. మరి అది ఎందుకని డిలే అవుతుంది? మరి అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు రోడ్డు. అదే సార్, కొంచెం డ్రై అవ్వగానే చేస్తాం సార్. ఆపేసాము ఆ రోడ్డు వాడకుండా 31 నుంచి 30కి వస్తున్నాం. 3 రోడ్లు 3 వార్డులకు సంబంధించింది అది. అవును సార్. మినిస్టర్ గారు చైర్మన్ గారు ద్వారా 40 lakhs శాంక్షన్ చేయించాం నానా కష్టపడి. సార్ ఇప్పుడు కాంట్రాక్టర్స్ చేసిన రెడీగా ఉన్నారు సార్, కాకపోతే మీరు చూస్తున్నారుగా కంటిన్యూస్ గా రేంజ్ పడుతున్నాయి. లేదు వాళ్ళు లెటర్ ఇవ్వాలి సార్, వాళ్ళు లెటర్ ఇవ్వకుండా నాకే నేను ఎగ్జామ్ చేసాను లేదన్నా. దయచేసి మీరు మా వార్డు వాళ్ళు అంతా ధర్నా పెడతామంటారు, ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అదేదో వర్షాలు అంటున్నారు. వర్షాలు పోయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేయండి దయచేసి. తప్పకుండా సార్, మీకు ఇంత ముందు కూడా చెప్పున్నా నేను. ఎంఈ గారు ఎవ్రీ మంత్ కౌన్సిల్ లో ఇదే అంటున్నారు. ఏమని అంటున్నారు? వర్షం పడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తామని. మీరు మాకు ఎగ్జాక్ట్లీ చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆ గుంట ఏదైతే ఉందో అంత పెద్ద గుంట అది ఏదో చేద్దాం. మీరన్నారు డస్ట్ వేయద్దని చెప్పేసి డస్ట్ వేయించలేం, ఏదో ఒక రబ్బిష్ కింద చేయిస్తాను టెంపరీ చేయిస్తాను. అలాగే చేయిస్తాం మేడం. సార్ మీరు చేయిస్తారని కాదు ఎంఈ గారు, నెక్స్ట్ మంత్ మాకు సేమ్ ఇదే ఇష్యూ మీద మేము లేవకూడదు. ఎవ్రీ మంత్ ఇదే ఇష్యూ మీద మేము మాట్లాడుతాం. లైట్స్ కూడా డ్రైవర్స్ పోయినాయి అని చెప్పి స్ట్రీట్ లైట్స్ చాలా ఇబ్బందికరంగా ఉందండి అన్ని వార్డుల్లో. ఒక వార్డు అనేది కాదు, ఎక్కడ బుడా కాలనీ దగ్గర చూసినా, 31వ వార్డు మెయిన్ రోడ్ లో చూసినా, చెంచుపేటలో ఎక్కడైనా సరే, అదర్ ఏరియాస్ నాకు తెలియదు బట్ అక్కడైతే అసలు స్ట్రీట్ లైట్స్ అన్ని చాలా ఇబ్బంది. మేడం మీ ఏరియాలో ఫ్లక్చుయేషన్ ఉంటుంది మేడం, హై వోల్టేజ్ వస్తుందంట. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ప్రాబ్లం ఉందన్నారు. ఒక వీక్ డేస్ వాళ్ళే చెక్ చేసి రెక్టిఫై చేస్తాను మేడం. డంపింగ్ యార్డ్లో మొత్తం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్తో డిజిటలైజేషన్, దీని మీదకి ఎక్కే వే బ్రిడ్జ్లో ఉన్న కాట డైరెక్ట్గా ఎస్ఐసిలో కూడా కనపెట్టిపోతుంది. సీసీ కెమెరా కానీ సార్ ఏం లేదు సార్. ఇప్పుడు మీరు అడుగుతుంది ఎన్నో సార్, 20వ అంశమా సార్? 20వ అంశమా సార్? అంతకు ముందు GTS అని చెప్పి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ అని చెప్పి అప్పుడు శాంక్షన్ అయింది సార్. ఆ 3 స్టేషన్స్ క్యాన్సిల్ చేసి వాటి స్థానంలో వేరే వర్క్ ప్రపోజ్ చేసింది సార్. అవి సార్ జస్ట్ అవి కాదు సార్, ప్రపోజ్ చేసినవి కాదు అవి. ఇప్పుడు మన డంపింగ్ యార్డ్ లో రోడ్డు వైపు ఎక్స్టెన్షన్ చేశారు కదా, వచ్చినట్టు అది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే మెయిన్ రోడ్డు మీదకి వస్తుంది. అది త్వరలో అది చాలా ఇబ్బందిగా ఉంది. మన వర్షాలకైతే బీభత్సంగా ఉంది, ఆ వాసన, కుక్కలు, గందరగోళంగా ఉంది. అనుకున్నంత డంపింగ్ బయటకు వెళ్ళట్లేదు అక్కడ. మరి ఆ కాంట్రాక్టర్ ఏదో మార్చారన్నారు, మళ్ళీ సెకండ్ పేజ్ ఇచ్చామంటున్నారు. అతనికే వచ్చింది. అంటే మీరు అడుగుతుంది లోపల సార్, ఇది రోడ్డు పక్కన మనం కొత్తగా వేస్తున్నాం సార్, పాత దాంతో సంబంధం లేదు. బయట దానికి కూడా పంపించడానికి కూడా 42 క్యూబిక్ మీటర్ కాంపాక్టర్ కూడా మనకు ఆల్రెడీ డెలివరీ వచ్చింది సార్. లాస్ట్ వీక్ వచ్చింది. దాని ద్వారా మిగతాది కూడా బయట ఉన్న ఫ్రెష్ వేస్ట్ కూడా తరలించేసేస్తాం. 17వ వార్డు కౌన్సిలర్ పిన్నారావు తన వార్డులో మంచినీటి కుళాయిలకు కనెక్షన్ ఇవ్వకుండానే బిల్లులు కట్టాలని నోటీసులు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాటర్ మాత్రం ఆ ఇళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. 4 crores మనకి రావాల్సిన పెండింగ్లో ఉన్నాయి, వాటర్ బిల్లులు కట్టాల్సి అని చెప్తున్నారు. కానీ ఒక్క చుక్క వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా మనం ఎలా వాటర్ బిల్స్ కలెక్ట్ చేస్తామో, వాళ్ళ మీద పెద్ద భారం పెడుతున్నాము. అసలు మనము ఆ ప్లాంట్ పెట్టిన ఉద్దేశం ఏంటి? మంచినీళ్ళు అందించాలని, కానీ చుక్క మంచినీళ్ళు అందించట్లేదు, కానీ వాళ్ళ మీద మాత్రం బిల్లులు వేస్తున్నాము. దీని మీద చర్య తీసుకోండి, ఆ బిల్లులు క్యాన్సిల్ చేయండి. మన వాటర్ ఇస్తేనే బిల్లులు ఇవ్వండి. మరి ఎందుకని ఇంత ఇంపార్టెంట్ ఇది? అసలు మున్సిపాలిటీ కరెంటు, శానిటేషను, వాటరు ఇవే కానీ మరి ఎందుకు పట్టించుకోరు? నేను ఒక రివ్యూ మీటింగ్కి పెట్టినప్పుడు నాకు సమస్య, మన సెక్రటరీస్ వాటర్ ఛార్జెస్ ఇన్ని కోట్లు పెండింగ్ ఉండిపోయి స్టేట్లోనే హైయెస్ట్ పెండెన్సీ 10 కోట్ల రూపాయలు వాటర్ ఛార్జెస్ ద్వారా రావాల్సి ఉన్నాయి. 10 కోట్లు, 9,98,00,000 రూపాయలు రావాలి. ఎందుకు రావట్లేదని ఒక మీటింగ్ పెట్టినప్పుడు 25, 27 అట్లాగే 17, 18 కొన్ని వార్డులు చెప్పారు వాళ్ళే. సార్ ఈ వార్డుల్లో వాటర్ ప్రెజర్ తక్కువ ఉంటుంది సార్, రావట్లేదు కాబట్టి ఇంటికి వెళితే అది అడుగుతున్నారని చెప్పేసి. తర్వాత రోజే నేను డిఈ గారిని, ఎంఈ గారిని కూడా కూర్చోబెట్టుకొని అసలు ఎందుకు రావట్లేదు అనేది ఎప్పుడైనా ఎగ్జామిన్ చేశారా అని అడిగితే వాళ్ళు ప్రెజర్ రాకపోవడానికి కొన్ని రీజన్స్ చెప్పారు. అది మీతో ఒక మాట్లాడతాం.
మేము నాకు ఉండేటువంటి పరిజ్ఞానం ఇట్లాంటి వాటర్ ప్రెజర్ లేనటువంటి మున్సిపాలిటీస్లో పనిచేసిన అనుభవం కూడా ఉన్నదాన్ని చెప్తున్నాను. ఒక నెల రోజుల్లో దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఎక్కడైతే వాల్వ్స్ మెయింటైన్ చేసి ఒకేసారి వాటర్ సప్లై విడిచిపెట్టేస్తే అప్లాండ్ ఉన్న ఏరియాకి రావు. 2 వాల్వ్లు మెయింటైన్ చేసి ఇంకో 2 వాల్వ్లు కడితే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ వాల్వ్లు మనం బిగించి ఆ వాల్వ్కి వేస్తే ప్రెజర్ మెయింటైన్ చేయొచ్చు. ఆ వాల్వ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అనే దాని మీద వర్కౌట్ చేయమని చెప్పాను. చెప్పి కూడా ఒక వారం రోజులు మాత్రమే అయింది. అందులో మీరు చెప్పినటువంటి 17-18 వార్డులు కూడా ఉన్నాయి. ఆ వాల్వ్స్ పెట్టడం వల్ల వాల్వ్ ఆపరేటర్స్ కూడా మనకి వాళ్ళు కొంచెం ఎక్కువ పని చేయాలి. ఒకప్పుడు ఒక వాల్వ్ తిప్పాల్సినోడు ఇప్పుడు 4 వాల్వ్లు తిప్పి మెయింటైన్ చేయాలన్నమాట. అది తర్వాత చూద్దాం, అది మ్యాన్ పవర్ అన్ని కూడా. ఆ ప్రెజర్ని మెయింటైన్ చేయడానికి వాల్వ్స్ ఎక్కడ పెట్టాలి. అలాగే మనకి కొత్త గ్రాంట్లో కూడా మనకి సుమారుగా 500 KL ఉపయోగపడే ఒక ELSR కూడా 15th ఫైనాన్స్ కమిషన్లో శాంక్షన్ అయింది. అది కూడా మనము ఆ ట్యాంక్ ఆ చోట ఎక్కడ పెట్టాలని దాని మీద కూడా మనం వర్కౌట్ చేస్తున్నారు. మీరు చెప్పేదైతే వాస్తవమే. ఎందుకోసమంటే వాటర్ ఇవ్వకుండా డబ్బులు అడిగితే కూడా కొంత మాకు రావట్లేదు డబ్బులు కూడా.